ఎస్పీ న్యూస్కి స్వాగతం. అనపర్తి నియోజకవర్గంలో వైసీపీ నేతల ఆగడాలకు హద్దు అదుపు లేకుండా పోయింది. ఈరోజు సుభద్రపేటలో అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వృద్ధురాలిపై జడ్పీటీసీ దాడి చేయడం జరిగింది. సుభద్రంపేటకు చెందిన వాడపల్లి నాగమణి అనే వృద్ధురాలు మూడేళ్ల క్రితం గ్రామ వాలంటీర్ల దగ్గర అధికార పార్టీ పాలన పట్ల అసంతృప్తిని వెలిబుచ్చింది. దాంతో వైసీపీ నేతలు ఆమెపై అక్కసు పెంచుకున్నారు. నేడు జగన్ మళ్లీ ఎందుకు రావాలి కార్యక్రమం నిమిత్తం స్థానిక నేతలతో కలిసి సుభద్రంపేట వచ్చిన జడ్పీటీసీ పేపకాయల రాంబాబు ఆ వృద్ధ మహిళ ఇంటికి వచ్చారు. ఈ సందర్భంగా మమ్మల్ని విమర్శించేంతటి దానివా నువ్వు అని ఆమెను దుర్భాషలాడుతూ ఆమెపై భౌతిక దాడికి దిగారు. అప్పటికే 3 రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న వృద్ధురాలు ఈ దాడికి తాళలేకపోయింది. ఆమెను తక్షణం ప్రైవేటు హాస్పిటల్కి చేర్పిన బంధువులు జడ్పీటీసీ నిర్వాకంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. నా పేరు రాణి అండి. నేను బాధితురాల వాళ్ళ కూతురునండి. ఈ కార్యక్రమం ఇంటింటికి తిరిగే కార్యక్రమంలో సర్పంచ్ గారు, వాలంటీర్స్, ఈ జడ్పీటీసీ రాంబాబు గారు అందరూ మా ఇంటికి వచ్చారంటే మా అమ్మగారు పడుకున్నారట, హెల్త్ బాగాలేదని. మా ఇంటికి వచ్చి సర్పంచ్ గారు వచ్చి మా అమ్మని పిలుస్తున్నారు, రా వదినని చెప్పేసి తీసుకెళ్లారండి బయటికి. నేను రాలేనని చెప్పినా సరే బయటికి తీసుకెళ్ళి బయట నిలబెట్టి ఏమేమి వచ్చినాయో పథకాలు అడగడానికి వచ్చామమ్మ. ఏం వచ్చినాయి ఏం రాదంటే, సరే నాకు పథకాలు అన్నీ వస్తున్నాయి అమ్మ, ఈ కాపునేస్తున్న డబ్బులు అన్నీ వస్తున్నాయి కానీ నాకు ఇంట్లోనే ఇవ్వలేదు కదరా తమ్ముడు అని అడిగింది. ఆయన వరుసగా తమ్ముడు అవుతాడు కాబట్టి, తమ్ముడు నాకు ఇంట్లోనే ఇవ్వలేదు కదరా అంటే, నువ్వు నన్ను తిడుతున్నావు అంట కదా అక్కడెక్కడ అని చెప్పేసి, నీకు లోన్ ఎలాగేస్తాను, లోన్ ఇవ్వను అంటే, తిరిగితే లోన్ ఇవ్వడంటండి ఆయన. నువ్వు తిడుతున్నావు అంట కదా లోన్ ఇవ్వలేదని అంటే, నేను ఎక్కడ తిట్టాను తమ్ముడు నిరూపించంటే, లంచకనే నీకు లోన్ ఇచ్చేది ఏంటి, దిక్కున అక్కడ చెప్పు, నేను లోన్ కట్ట ఇవ్వను అంటే, ఎదుటి ఎలా తిడుతున్నావు లంచని కట్ట అంటే, మరి ఏమని తిడతాను, నువ్వు నన్ను తిడుతున్నావు కదా అనేసి లాగు పెట్టి 6 సార్లు అటు 3 ఇటు 3 లాగు పెట్టి కొట్టాడంటండి. బ్లడ్ వచ్చేసి ఆవిడ కొళ్ళు తిరిపి కింద పడిపోయినా సరే ఒక్కరు కూడా ఎవ్వరు స్పందించకుండా వాళ్ళంతటి వాళ్ళు ఓట్లు అడుక్కోవడానికి, ఈ పథకాలు ఏంటని తెలుసుకోవడం కోసం వెళ్ళిపోయారంటండి. వాళ్ళ మార్గాన్ని వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ ఒక్క వాలంటీర్స్ కానీ వాళ్ళు కూడా వచ్చిన జనాలు కానీ ఎవ్వరు ఏంటి పట్టించుకోకుండా, ఈ మనిషి ఉందా పోయిందా ఏమి తెలియకుండా కొట్టేటప్పుడు వాళ్ళ కోడలు అద్దుకుంటుంటే వాళ్ళ కోడలను కూడా లంచకన్నా మీరు ఆగండి, ఇంట్లో మగోళ్ళు లేని టైంలో ఒక జడ్పీటీసీ రాంబాబు వచ్చి ఎంత దౌర్జన్యం చేశాడు చూడండి. మొగోడు పనికి వెళ్ళిపోయిన టైంలో ఒక ఆడదాని మీద చేయి చేసుకుని వాళ్ళ ఇంటి కోడలు కూడా వస్తుంటే తన కూడా తోసేసి చంపేస్తాను, మిమ్మల్ని ఎవరు అడుగుతారు అంటే, మేము వాళ్ళ రాజకీయ అధికారంలో ఉన్నారు కాబట్టి వీళ్ళు ఎవరు అడుగుతారని చెప్పేసి వీళ్ళు మా చెత్త చాటుకుంటాం, మేము వైసీపీ కార్యకర్తలు కదా అన్న హయంతో కోపంతో ఇలా చేస్తున్నారన్నమాట అండి. వీళ్ళు ఒక్కరు కూడా అసలు బతికుందా చచ్చిపోయిందా ఏమీ చూడకుండా వదిలేసి వెళ్ళిపోయారు. మొత్తం అందరు కార్యకర్తలు వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళ కోడలు వీళ్ళందరూ లేచి మా అత్తగారు ఇలా కొట్టేసాడని నేను అందరినీ పిలుచుకొచ్చి ఈవెన్ తీసుకొచ్చి హాస్పిటల్ ఐసీలో పెట్టారు ఈ రోజున. ఇప్పటికి మేము ఏం చేసామో మాకు అర్థం కావట్లేదు. ఆయన అసలు ఎందుకు కొట్టాల్సి వచ్చిందో మాకు అర్థం. ఇప్పుడు కోపం ఉంటే ఎవరినైనా పిలిచి ఇలా చేస్తున్నారు, ఇలా కోపం ఉంది మాకు, ఇది ప్రజెంట్ ఇలా జరుగుతుందని చెప్పి మాకు ఎవరో ఏది చెప్పకుండా డైరెక్ట్ ఆడదామే చేసుకున్నాడు ఆయన. ఆయన సంస్కారం ఏంటో మాకు అర్థం కావట్లేదు. మెయిన్ అదండి జరిగింది. బాధితురాలకు ఎలాగైనా సరే న్యాయం చేయాలి. ఆ జడ్పీటీసీ గారు ఎలా వస్తారో మాకు తెలియదు, దిగి రావాలి మా కోసం. ఏం జరిగినా సరే మా అమ్మని ఇప్పుడు కొట్టే ఆయన కొట్టిన దెబ్బలు తిరిగిస్తాడా, మాకు జరిగిన అవమానం తిరిగిస్తాడు ఆయన. మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం అంతేండి. రాంబాబు గారు వచ్చారండి, మా ఇంటికి వచ్చారండి, ఊరంతా తిరుగుతున్నారండి. తిరిగి కాగితాలు అందరికీ చూపించుతున్నారండి. ఇలా ఓటేయమని వచ్చారండి. ఓటేయమని వస్తే మా అత్తగారు బయటకు వచ్చారండి. నాకు లోన్ ఇవ్వలేదు అనేసి అంటేని లోను ఎందుకు ఇస్తాము అనేసి అన్నాడండి. నువ్వు అందరితో చెప్పినావు కదా నా గురించి పట్టుకోరాదు, లోన్ ఇస్తలేదు అని అన్నాడండి. నేను అక్కడ చెప్పాను నేను చెప్పలేదు అనేసి మా అత్తగారు అన్నాడండి. అయితే నువ్వు నాకు లోన్ ఇవ్వ అంటేనే నేను ఇవ్వడం లంచ్కాను, నీకు లోన్ ఎందుకు ఇస్తాను, నేను ఇవ్వనని నువ్వు నన్ను లంచ్ అంటావా, అదే ఎదవ అంటావా అనేసి దగ్గరికి వచ్చి చాలా గట్టిగా కొట్టాడండి. గోడ మీద కొట్టాడండి. నేను అడ్డిపించుకుంటే నన్ను కూడా కొట్టడానికి మీదకి వచ్చాడండి. నన్ను కూడా వెనక్కి తోసాడండి. చాలా దారుణంగా కొట్టాడండి. చాలామంది పక్కన చూసారండి, వెనకాల జనం ఉన్న అసలు ఎవరో పట్టించుకోలేదు. అతనైతే చాలా దారుణంగా కొట్టాడండి. రాంబాబు గారు రాంబాబు నువ్వు తిట్టేవంట అన్నాడు. ఒరే నీకు కూడా తిరుగు అలా చెప్తూ ఉంటారు సూటిపాటలో, అవన్నీ ఆలకించరా తమ్ముడు, నువ్వు ఇస్తావని కదా నేను చూస్తున్నాను అన్నాను. ఏంటి లంచా 6 సార్లు పట్టాడు. అదే బాబు అలా కొట్టేస్తాను దాటుమారుడు వచ్చి మళ్ళీ దోష
బాగా వచ్చాడు నా ఇంటికి వాళ్ళు మాత్రం కొడుకు ఇంకా పుచ్చుకొస్తున్నాడు మొత్తం ఒక 50 మంది దాకా వచ్చారు. నేను అలా పడిపోయాను. అంటాను కదా 30 మంది 40 మంది ఉన్నారు అంటాను కదా. మంచి తాగి దేవుడి దగ్గరికి ఎలాగొచ్చాను నాకు తెలుసు. నేను దొరికాను చెప్పి వచ్చేసాను. నేనే లంచాన్ని ఎంత చూస్తాను చంపేస్తాను లంచగాన చంపేస్తాను. ఏం మాటలు తిట్టాడబ్బాయి చెప్తారా నీ కూడా తిరిగిన వాళ్ళు చెప్తున్నారు సొల్లు మాటలు నమ్ముకురా బాబు అన్నారు. ఎన్నిసార్లు కొట్టాడు బాబు నెట్ మీద అలా పడిపోయాను. కాలు కలిగేసిన నాకు చెరక బాగా మండి చూస్తే నేను తెచ్చురే